ఇదేందబ్బా వైట్ అండ్ వైట్ వేసారనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామి నన్ను పిలిచాడండి. అదేనండి తిరుమల దర్శనం భాగ్యం అయితే ఈరోజు కలిగింది. ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం, మనం అనుకున్నప్పుడు వెళ్ళలేం కదా. సో ఈ వైట్ అండ్ వైట్లో ఎలా ఉన్నానో ఒక్కసారి కామెంట్ చేసి అయితే వెళ్ళండి. ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అడిగితే వెళ్తున్నా. సో ఇట్లాగే దర్శనం చేసుకోవాలి. కుంకుమార్చన టికెట్ తీసుకున్నా తెలిసిన వాళ్ళు ఉంటే. అండ్ కరెక్ట్ 3ంటికి దర్శనం. ఫస్ట్ అమ్మవారిని చూసుకుని కొండపైకి వెళ్ళాలన్నమాట. సో దర్శనం అయితే చేసుకున్నా అమ్మవారిని. సో ఒక 4 నిమిషాలు అమ్మవారి ముందర కూర్చోబెట్టారు. కుంకుమార్చన అంటే అదే. సో అలా కొండపైకి స్టార్ట్ అయిపోయాను. ఏదో కొత్తగా ఉంది ఫీలింగ్. అంటే డ్రైవింగ్ సీట్లో లేను కదా ఈరోజు, లెఫ్ట్లో కూర్చున్నాను కార్లో. ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఏదో మిస్ అయినట్టుగా. సో మనకి డ్రైవింగ్ సీటే అలవాటు పడిపోయినాం కాబట్టి అలా కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ వరాహస్వామి టెంపుల్ దగ్గర నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. అదేనండి మన జనసేన మినిస్టర్ గారు. అయితే ఈయనతో ముందు రోజు ఒక సెల్ఫీ అయితే దిగాను. స్క్రీన్లో వేస్తాను చూడండి. వరాహస్వామిని దర్శనం చేసుకుని లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. ఆఫ్టర్ దర్శనం అయినాక మాట్లాడతాం. దర్శనం అయితే అయిపోయింది గాయస్. 3.5 hours పట్టింది దర్శనం సూపర్గా జరిగింది. సూపర్ అంటే సూపరు. అసలు 300లో ఇలాంటి దర్శనం నేను ఎప్పుడు చూడాలి అసలుకి. అలాంటి దర్శనం ఇచ్చాడు ఈరోజు నాకు ఆ వెంకటేశ్వర స్వామి. సో దర్శనం చేసుకుని లడ్లు కడిగితే వచ్చాను, లడ్లు తీసుకున్నా. సో ఇది గాయస్ ఈ వీడియో. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ని. ఫుల్ వీడియో కూడా మన ప్రొఫైల్ కింద లేదా మన ఛానల్ని వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.